హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ బైకర్. సో అందరూ ఎట్లున్నారు? మన వీడియోకి అయితే మంచి రీచ్ వచ్చిందన్నమాట. మనం వచ్చేటప్పుడు పార్ట్ 1 తీసినాం కదా, హైదరాబాద్ టు ఎడ్నగరం. అదైతే మంచిగా రీచ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంటే మా ఊరికి వచ్చేసిన మనుగూరుకి, ఎడ్నగరం నుంచి మనుగూరు 70 కిలోమీటర్స్. కాకపోతే ఆ వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఊరు చూపిస్తాం మీకు. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. అంటే ఇందాక బయటికి 9 o'clock 10 o'clock బయటకు వచ్చినా, కానీ అప్పటి నుంచి అయితే ఒక అన్న కలిసిండు, మా అన్న సాయన్న అని. ఆయన దగ్గర N160 ఉంది. దాంతోపాటు కొన్ని రీల్స్ షూట్ చేసాం, అందుకే టైం మొత్తం అయిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని దింపడానికి పోతున్నా. దింపేసిన ఆల్రెడీ, దింపడానికి కాదు, దింపేసి ఇంటికైతే రిటర్న్ అవుతున్నా. ఇది వచ్చేసి మన మనుగురు అన్నమాట. నేనైతే అంటే ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేసిన, ఎందుకంటే వాయిస్ కరెక్ట్ రియాక్ట్ అంటే అందులో రాలేదన్నమాట. గాలి వస్తుంది, మొత్తం ఎయిర్ వస్తుంది. సో ఏం చెప్తున్నా అంటే నేను 50 రూపీస్ పెట్రోల్ బయట కొట్టించుకున్నా. అంటే బండి ఆగిపోయింది, అంటే బయట ఊళ్ళలో వేస్తారు కదా, 50 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నా బాటిల్లో. మళ్ళీ బంక్ పోయి మళ్ళీ 100 కొట్టించుదామని బంక్ పోయినా. బంక్ పోతే ఆంటీ చెప్పకుండానే డైరెక్ట్ పవర్ పెట్రోల్ కొట్టేసింది. అసలు నేనేం చెప్పలే ఆంటీ పవర్ పెట్రోల్ కొట్టని. 100 రూపాయలు ఇస్తే అది 83 పాయింట్స్ వచ్చింది. ఏంది 83 పాయింట్స్ వచ్చిందని చూస్తే పవర్ పెట్రోల్ కొట్టినా అని చెప్తున్నాము. ఇట్లుంటుంది మన బంక్ వాళ్ళది. సో ఇది అయితే మా ఊరు, ఇది మనుగూరు. నేను మా ఊరు మొత్తం కాలనీ సైడ్ మొత్తం చూపిస్తాను మీకు, చూడండి. సో ఇదైతే మా ఇల్లు వచ్చేసింది. ఇది మా ఇల్లు అన్నమాట. ఇలా బండి కూడా కడగాలి. సో ఇదైతే మా ఇల్లు. మా ఇల్లు కూడా చూపిస్తాం, మా ఇంటిలో కూడా. ఇంకో ఇట్లుంటాయి మా ఇల్లు. అట్లా వస్తుంది మా ఇల్లు. మా ఇంట్లో ఒక బావి, చెప్పిన మామిడికాయల చెట్లు. ఇదొకటి చెట్టు, మామిడికాయలు ఇప్పుడే కాస్తున్నాం. మామిడికాయలు ఇదొకటి. ఇక మా బావి అంటే రెంట్కి కూడా ఉంటారు ఇక్కడ పిల్లలు, అంటే బీహార్ వాళ్ళు ఉంటారు ఇక్కడ రెంట్కి. ఇదొక చెట్టు, 2, అదొకటి 3, ఆడొకటి ఉంది 3. మా బ్యాక్ సైడ్ ఇది ఇల్లు. అంటే ఇటు ఎక్కువ రాము మేము వెనకాల. అంటే మా మమ్మీ, నేనైతే రాను అసలు ఎక్కువ ఇందులో దిగాను. మా డాడీ మొత్తం క్లీన్ చేసుకుంటాడు, మొత్తం అరటి తోటలు. మీకు హెల్మెట్ తీసే చూపిస్తా. సో ఇదైతే మా ఇల్లు. వెనకాల ఇట్లుంటుంది. నిమ్మకాయ చెట్టు ఇది. ఈ నిమ్మకాయ చెట్టు కింద అరటి తోట, మొత్తం అరటికాయల చెట్టు ఉంటాయి కింద. అరటికాయల చెట్టు. మా దగ్గర మంచి కోళ్ళు కూడా ఉంది, మా కోళ్ళు పెట్టేది. ఇందులో మొత్తం కోళ్ళు ఉంటాయి, కానీ మొత్తం చచ్చిపోయినాయి మొత్తం. అంటే మా ఇంట్లో ఒక పాము తిరిగేది, అప్పుడు మొత్తం తిన్నదో మరి. పిల్లులు అయితే ఎత్తుకొని పోయేటి. ఇటు అరటి తోట. ఇక్కడ అరటి తోట. సో మంచిగా పీస్ఫుల్ ఉంటుంది మా ఇల్లు అయితే. మా బ్యాక్ సైడ్ ఇల్లు, బ్యాక్ సైడ్. ఇది రెంట్కి ఇచ్చినాం. ఇదొకటి, ఇది మా బాబాయ్ వాళ్ళది. చూడండి నా ఇవాళ సెటప్, నా డ్రెస్. ఇవాళ అయితే రీల్స్ మాత్రం మామూలుగా తీయలే. రీల్స్ అయితే మొత్తం మస్తు వచ్చినాయి. ఫ్యాన్ వేస్తున్నది ఎందుకో లోపల ఎవరు ఉన్నారు. మామిడికాయలు అయితే ఎప్పుడు కాస్తున్నాయి మొత్తం మంచిగా అనిపిస్తుంది. మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు. మామిడికాయలు 200. హలో వాయిస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు ఏంటంటే టైం లేట్ అయిపోయింది. మస్తు అంటే మస్తు లేట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే మా తమ్ముడు అయితే నా బండి తీసుకుపోయిండు. సో నేను వేరే అన్నతోటి బయటికి వచ్చిన షూట్కి.
అంటే రీల్ షూట్ చేయడానికి వచ్చినాం. సో రీలు అంటే కొంచెం లైటింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే నైట్ లైట్ స్టార్ట్ అవుతాయి కదా, నైట్ లైట్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం చూస్తున్నాం. సో ఇదైతే మన అన్న బండి, తెలిసిన అన్న బండి. అన్నది N160. ఇదైతే N160 అన్నమాట. సో మీరు చూడండి, దీని పికప్ కూడా మంచిగా ఉంటుంది. నేను ఫోన్ కరెక్ట్గా పెట్టినా పెట్టలేదా నాకైతే అర్థం కావట్లేదు. మౌంట్ సెట్ చేసి పెట్టినా లేదా, సో నాకైతే ఏం అర్థం కావట్లే. సో వ్యూ వచ్చేసి ఇట్లున్నది అనమాట. సో ఇది చెప్పిన కదా మా సింగరేణి స్కూల్. ఇది కాలనీ సైడ్ చూపిస్తాను అని చెప్పిన కదా పొద్దున వ్లాగ్లో, అంటే ముందల వీడియోలో నేను అదే చూపించడానికి వచ్చిన ఇప్పుడు. సో ఇది మా పార్క్ అన్నమాట, ఇది సింగరేణి పార్క్. ఇట్లా నా బండి మా తమ్ముడు మమ్మీ తీసుకెళ్లారనమాట. అందుకే నేను అన్నని షూట్ కోసం పిలిపించుకున్నా. అంటే రీల్ షూట్ చేసినాం. కొంచెం ఇట్లా గోల్డెన్ లైట్ స్టార్ట్ అయితే కాబట్టి ఇటు వచ్చినాం అనమాట. గోల్డెన్ లైట్ స్టార్ట్ అయితే కొంచెం వీడియో అక్కడ కనిపిస్తుంది. అట్లుండాలి కన్నా గోల్డెన్ లైట్. సో అట్లా ఉండడానికి అయితే వచ్చినాం అనమాట. మీకు కరెక్ట్ వస్తుందో రావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు బ్లాగ్. సో మేమైతే బయటకు వచ్చినాం. అంటే ఇందాక ఏమైందంటే, నేను నా హెల్మెట్ పెట్టుకొని బ్లాగ్ తీస్తున్నా. నా హెల్మెట్ బ్లాగ్ తీస్తుంటే అది 4Kలో ఉన్నది. 4Kలో ఉండేసరికి 7 minutes వీడియోకి అది 3 GB తీసుకుంది. 7 minutes వీడియోకి 3 GB తీసుకుంటే, నేను ఓవరాల్గా 15 minutes వీడియో అయితే అది 6 GB తీసుకుంటుంది. అది ఎక్స్పోర్ట్ మళ్ళీ ఎడిట్ కూడా సరిగ్గా కాదు. సో అందుకనే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మీకు తెలుసు కదా, ఇంకా మనం ఫోన్తో కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి GoPro కొనేంత వరకు. సో ఇదైతే మా కాలనీ. ఇవన్నీ క్వార్టర్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కటి క్వార్టర్స్, అంటే మొత్తం క్వార్టర్సే. సో ఇది ఏరియా హాస్పిటల్ అన్నమాట. ఇది రైట్ సైడ్లో ఏరియా హాస్పిటల్. ఇది మా క్లబ్, వైసీపీ క్లబ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మా ఊరి క్లబ్. అంటే పెద్ద గ్రౌండ్ ఉంటుంది లోపల, మొత్తం క్లబ్బే లోపల. అన్నా అర్థం పంపిస్తారు. ఓ ఇదైతే ఎంసీ క్వార్టర్స్ అన్నమాట మా సైడు. ఇవే క్వార్టర్స్ అంటే నీకు చెప్పిన సింగరేణి క్వార్టర్స్. అంటే సింగరేణి వాళ్ళే ప్రొవైడ్ చేశారు జాబర్స్కి. ఈడ పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి ఈడ స్పీడ్ బ్రేకర్లు. ఈడ సంత అవుతుంది, మన తెలుసు కదా మార్కెట్. థర్స్డే ఒక్కసారి అవుతుంది. సో మనం అయితే ఇప్పుడు చూడండి ఎంత ఈ హెల్మెట్ అయితే సెట్ ఉన్నది. ఈ హెల్మెట్ తీసుకోవాలి మనం చప్పుడు దాకా. ఈ మిడిల్ సైజ్ హెల్మెట్ అసలు మామూలు, అసలు మంచిగా ఉన్నది. అసలు లోపల వాయిస్ నాకే వినిపిస్తుంది. అది మీకైతే కరెక్ట్గా వస్తుంటుంది నాకు తెలిసి వాయిస్. కాకపోతే వీడియో క్లారిటీ ఒకటే కరెక్ట్ రాకపోవచ్చు. ఇది నా హోలీ ఫ్యామిలీ స్కూల్, ఫస్ట్ క్లాస్, నర్సరీ ఫస్ట్ క్లాస్ చదివింది స్కూల్ ఇది. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్. మొత్తం ఎంసీ క్వార్టర్స్ అన్నమాట. మొత్తం కాలనీ మొత్తం ఎంసీ క్వార్టర్స్. ఇది ఒక్కటి ఇక్కడ చర్చ్, ఈ చర్చ్ అన్నమాట. సో ఎవరు చనిపోయినట్టున్నారు అనుకుంటా, వైకుంఠ రథము. ఎవరు చనిపోయారు సంథింగ్. అయిపోయింది దాన సంస్కారం చేసి వస్తారు అనుకుంటా. సో ఇది మన ఊరు వ్లాగ్. అంటే నైట్ టైం తీసిన డే. అంటే యాక్చువల్గా ఏమైందంటే, నేను వ్లాగ్ తీసామని డిసైడ్ అయినా, ఫ్రెష్ అవ్వగానే మా మమ్మీ మా తమ్ముడు బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి 6 అవుతుంది 7 అవుతుంది అన్నారు. ఇంకా నాకు పిచ్చి లేచాను. సన్సెట్ పోయినాక ఇంకో ఇట్లా వస్తుంది. సన్సెట్ పోయినాక
మన బైకింగ్ బెస్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 to 10 వరకు మంచి వ్లాగ్ కొట్టుకోవచ్చు. ప్రశాంతమైన వ్లాగ్ ఏముండదు. సిటీలో కూడా ప్రశాంతంగా ఉంటుంది సండే రోజు కాబట్టి. సిటీలో కూడా 8 to 10 మధ్యలో రైజింగ్ ఉంటుంది కాబట్టి సెట్ ఉంటుంది. సో మన విలేజ్లో అయితే ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. పొద్దున్నే 8 o'clock నుంచి 10 వరకు మంచి ఈడ కూడా వ్లాగ్ తీసుకోవచ్చు. 2 hours అంటే 2 hours మంచి లొకేషన్ పోయి మంచిగా వ్లాగ్ తీసుకోవచ్చు. ఒక 10 minutes అటు ఇటు అటు ఇటు. మళ్ళీ ఈవినింగ్ 4 to 5:30 మధ్యలో 4 to 5:30 మధ్యలో కొంచెం సన్లైట్ కూడా తక్కువ ఉంటుంది. కరెక్ట్ సన్లైట్ ఉంటుంది అప్పుడు, బెస్ట్ సన్లైట్. సో ఇది మన కాలనీ అన్నమాట. ఒకప్పుడు మేము ఇటే ఉండే చిన్నప్పుడు. అన్న ఇట్లా పోయి ఇట్లా వద్దామా? సో ఒకప్పుడు మేము ఇటే ఉండే చిన్నప్పుడు, బాగా చిన్న అంటే నాకు 8 years ఉన్నంత వరకు. నా ఫిఫ్త్ చిన్నప్పుడు బాగా 8 years ఉండేంత వరకు ఇటే ఉండే మేము ఫస్ట్ స్టార్టింగ్. ఫస్ట్ నాకు కూడా ఏం తెలియదు అన్న. కమలాపూర్లో మేము పేరుకే ఉండదు కానీ నాకు అక్కడ ఏం తెలియదు. సో అప్పుడా ఇటే అప్పుడు వచ్చింది. అప్పుడు ఎట్లుండే అన్న, మొత్తం పాడుపడ్డ బంగ్లా లెక్క అయినాయి కదా. డే టైంలోనా? నేను ఇప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చిందే ఇప్పుడు వస్తున్నా నేను. అప్పుడు నీతో వచ్చినా కదా, అప్పుడు వచ్చిందా నేను ఇప్పుడు వస్తున్నా మళ్ళా. సో చూడండి మొత్తం అడవి లెక్క, అడవి అయిపోయింది అన్న మొత్తం. అసలు జంగల్ అప్పుడు ఇవన్నీ ఎట్లుండే తెలుసా అన్న, కలకలలు ఆడుతుండే కోటర్స్ మొత్తం, లైట్లు గీట్లు. ఒక 5 years బ్యాక్ అన్న మొత్తం ఎంత కళ ఉండే తెలుసా ఈడ. మా మా ఇల్లు ఇటు ఉండే అన్న. అయ్యా అన్న, ఇటు దారి ఉండే అన్న ఒకటి. ఇదే మొత్తం అడవి అయిపోయింది అన్న ఖాళీ మొత్తం. అన్న ఇంకో ఇప్పుడు ఈ ఫోన్లో చూడు ఎట్లా కనిపిస్తుంది. నైట్ టైము బండి వస్తుంది వెనక. నైట్ టైము కొంతమంది సైకో గాళ్ళు వచ్చిర్రు, కొట్టిర్రు, చేసిర్రు అనుకుంటే ఇట్లాంటి ఏరియాలలోనే కదా. ఇక పెద్ద కాలువ ఉంటుండే అన్న, ఈ మొత్తం పెద్ద కాలువ ఉంటుండే. సో చూసిర్రు కదా మన ఊరు బ్లాగ్. అది పొద్దున వచ్చిన వీడియో. ఇప్పుడు ఇందులో వాయిస్ ఎయిర్ అయితే రాదు, 100% రాదు ఎయిర్ అయితే. సో మ్యాక్సిమం మంచి వాయిస్ వస్తుంది, కాకపోతే క్లారిటీ ఒకటే రాదు నాకు తెలిసి. ఆల్మోస్ట్ మనకు తెలిసి ఇంకా నైట్ వీడియోలు చూసిర్రు కదా మీరు, ఆల్మోస్ట్ అట్లా రాదు. కాకపోతే చూద్దాం మనం. అది అందులో మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటుండే అప్పుడు ఆ చర్చిలా. పెద్దగా ఉంటుంది అన్న, మస్తు పెద్దగా ఉంటుంది. సో మనం అయితే ఇక్కడితోనే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. అటు నుంచి అటు పోయినాం. సో ఇదైతే మన ఊరు బ్లాగ్ అన్నమాట. మీకు నచ్చుతుందని హోప్. అంటే లైటింగ్ పోయింది కదా, లేకపోతే ఇంకా కొద్దిసేపు తీస్తుండే. లైటింగ్ పోయింది కాబట్టి ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాం మన బ్లాగ్ అయితే. పోదామన్నా ఒక్క నిమిషం. సో ఇక్కడతోనే మన బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మన పొద్దున ఒక 4 minutes, అదొక 2 minutes అటు ఇటు కలిపి నాకు తెలిసి ఇది ఒక 15 minutes, 13 minutes బ్లాగ్ అయితే వస్తాయి. సో ఇక్కడికి మీరు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, అజ్మత్ ఖాన్ 27.